హాయ్ అండి. హలో. అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకొని మీకు నేను చదివి వినిపిస్తాను. హాయ్ మ్యామ్. మీరు ఈ కథ చదవటానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్కి చదివి నేను వినిపిస్తాను. ముఖ్యంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక మీరు రాసిన ఈ స్టోరీలోకి వచ్చేస్తే, తన క్యాబిన్ నుండి వైష్ణవి కూర్చొని ఉంది. అది గమనించిన దొరికిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు కౌశిక్. ఏ పని చేస్తున్నా ఆ పని మీదనే శ్రద్ధగా ఉండే వైష్ణవి అతను రాకను గమనించలేదు. అతను వచ్చానని తెలియజేస్తూ గట్టిగా గొంతు సవరించుకున్నాడు. వైష్ణవి తన చూపులు కంప్యూటర్ స్క్రీన్ మీద నుండి పక్కకు తిప్పి వచ్చిన వ్యక్తిని చూసింది. ఏం చేస్తున్నారు మేడం? ఆమె టేబుల్ మీద చేతిని ఉంచి కాస్త వంగి సిస్టంలోకి చూస్తూ అడిగాడు కౌశిక్. సర్క్యులర్స్ చూస్తున్నా, ముఖంలో ఎలాంటి భావం లేకుండా చెప్పింది వైష్ణవి. ఓహో, అంత తీరిగ్గా ఉన్నారా అంటూ శైలజ కోసం వెతికాడు. అదే సమయంలో అప్పుడే లంచ్ పూర్తి చేసుకుని డైనింగ్ హాల్ నుండి బయటకు వస్తూ కనిపించింది శైలజ. ఏంటి మేడం, మీరు అసలు మీ వైష్ణవి మేడం గారికి ఎలాంటి వర్క్స్ ఇస్తున్నారు? తాపిగా ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటున్నారు. స్టాఫ్ అందరి ముందు నిజంగా ఏదో తప్పు చేసినట్లు అరవటం మొదలుపెట్టాడు కౌశిక్. సార్, నేను చూస్తుంది మన ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ఆఫీస్ సర్క్యులర్స్. దట్టు ఇది లంచ్ టైం. నేనేమీ నా సొంత పనులకు వర్కింగ్ అవర్స్లో పని చేసుకుంటూ కూర్చోలేదుగా. చిరాకా వచ్చి అందరి ముందే రివర్స్ అయింది వైష్ణవి. ఊహించిన రీతిలో గట్టిగా ఎదురు దెబ్బ తగిలింది కౌశిక్కి. ఎప్పుడూ అతను ఎలాంటి వెకిలి చేష్టలు చేసినా నోరు మెదిపేది కాదు. మధ్యలో ఆమెకు సహాయంగా వచ్చి బాలు చాలాసార్లు కౌశిక్ దగ్గర బుక్ అయ్యాడు. మొదట్లో బాస్ అనే భయంతో శైలజ అతనికి సపోర్ట్ చేసింది, కానీ వైష్ణవి మంచితనం, సాయం చేసే గుణం వల్ల తను తప్పు తెలుసుకుని శైలజ కూడా కౌశిక్కి వ్యతిరేకమైంది. అందుకే ఇప్పుడు ఈ సంఘటనకు బాధ్యతగా తీసుకున్నట్లు శైలజ మీద కేకలు వేసే ప్రయత్నం చేశాడు. వైష్ణవి సాధారణంగా ఎవరిని వదిలిపెట్టదు. ఇప్పుడు కూడా అతన్ని ఉపేక్షిస్తుంది. అతనంటే భయంతో కాదు, వయసు రీత్యా పెద్దవాడు. ఏదో నయన చాపల్యం కొద్దీ అలా చేస్తున్నాళ్లే. రోజులు తరబడి కలిసి పనిచేసే దగ్గర గొడవలు ఎందుకులే అనుకుని ఓపిక పట్టింది. ఇప్పుడు తనని టార్గెట్ చేస్తూ తన కోసం నిలిచిన వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే స్థాయికి అతని మూర్ఖత్వం ఎదగడంతో తప్పదని తన తప్పేంటో చెప్పమన్నట్లు నిలదీసింది. దీంతో కౌశిక్ ఆహార్ రెట్టింపుగా దెబ్బతింటే నోరు మాత్రం అక్కడే మూతపడింది. చుట్టూ సినిమా చూస్తున్న స్టాఫ్ అందరినీ చూసి తల పంపులుగా అనిపించినా అందరి ముందు లోకు కావటం ఇష్టం లేక, రేపటి నుండి మీకు వర్క్ నేను అసైన్ చేస్తాను శైలజ మేడం, మీరు కాదు, అండ్ ప్రతిదీ నాకు రిపోర్ట్ చేయాలి అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు కౌశిక్. హే, నువ్వు సూపర్ హే. ఈ దెబ్బతో గురుడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. నవ్వుతూ వచ్చి వైష్ణవికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు బాలు. కాస్త దూరం వెళ్ళిన వాడల్లా బాలు చేసిన హడావుడికి వెనక్కి తిరిగి చూశాడు కౌశిక్. ఎందుకండి నీకు అంత నోటు తెలుసు? ఇవాళ మీరెవరూ ఇన్వాల్వ్ కాకూడదని నేను నోరు తెలిస్తే ఇప్పుడు కూడా నువ్వు వచ్చి ఇలా ప్రతిసారి ఆయనకు దొరికిపోవాల్సిందేనా అని మందలిచ్చింది వైష్ణవి. అబ్బా, లీవ్ ఇట్. అయినా నన్నేం చేయగలరు, కానీ ఇప్పటికైనా మీ పక్కింటి పడుచు పిల్లను పరిచయం చేయొచ్చుగా బతిమలాన్నట్టు అడిగాడు బాలు. ఒక్కసారి చూసి ఏంట్రా నీ గోలా? చిరాకు నటించింది వైష్ణవి. హలో, ఒక్కసారి కాదు, రోజు చూస్తూనే ఉన్నా, కాకపోతే మాట్లాడే ధైర్యమే రావటం లేదు బొంగమూతి పెట్టుకుని చెప్పాడు బాలు. ఒరే, మీరిద్దరూ ముచ్చట్లాపి పని మొదలు పెట్టండి. ఇప్పటికే మేనేజర్ గారికి మీ మీద పీకల్లోతు ఉంది అని మధ్యలో వచ్చింది శైలజ. ఇక ఎవరి విధులు వాళ్ళు చూసుకోవటంలో నిమగ్నమయ్యారు. సాయంత్రం విష్ణు వచ్చేలాగా పని పూర్తి చేసుకోవడానికి రెడీగా కూర్చుంది వైష్ణవి. ఇంటికి వెళ్ళగానే ఇద్దరూ ఫ్రెష్ అయ్యి ఊసిపోక విష్ణు కూడా సాయం చేస్తుంటే చకచక వంట పని చేస్తుంది వైష్ణవి. ఇద్దరూ అలా తినటానికి కూర్చున్నారో లేదో రాకేష్ వాళ్ళ అమ్మ, అదే విష్ణు మేనత్త నుండి ఫోన్ వచ్చింది. చాలా రోజుల తర్వాత చేసిందని హుషారుగా ఫోన్ ఎత్తి మాట్లాడాడు విష్ణు. తన కోడలు ప్రెగ్నెంట్ అయిందని గుడ్ న్యూస్ చెప్పి అంతటితోనే ఆకుండా వైష్ణవికి ఫోన్ ఇమ్మని. ఏమా వైషు, మీరు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా ఏంటి? ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలి. ఆలస్యం చేస్తే అనర్థాలు తప్పవు. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మా. లోడా మాట్లాడుతూ మంచి మాటలు చెప్తున్నట్లు చెప్పి ఎత్తి పొడిచింది ఆవిడ. అన్న మాటలకి ఏమీ సమాధానం చెప్పలేదు, కానీ మౌనంగా రాలుతున్న కన్నీటి బొట్లను విష్ణు చూడకుండా తుడుచుకోవటం తప్ప ఇంకేం మాట్లాడలేదు వైష్ణవి.
సరేనమ్మా, నేనుంటాను. ఇంకా మీ అత్తయ్యకి కూడా ఫోన్ చేయాలి. వైష్ణవి సమాధానం కోసం ఆగకుండా ఫోన్ పెట్టేసింది ఆవిడ. ఇప్పుడు తన మనసు వెలిపెట్టిన బాధను ఎవరికీ తెలియకుండా ఇంకెంతకాలం దాచగలదు? ఎవరితో పంచుకొని ఉపశమనం పొందగలదు? అది ఈ ఒక్క రోజులో వచ్చిన బాధ కాదు. 1.5 సంవత్సరం నుండి తను ఈ వేదన అనుభవిస్తుంది. ఇంతలో తను సాధించిందేమీ లేదు. తన భర్తతో ఒక ఆరోగ్యకరమైన స్నేహం చేయడం తప్ప. ఫోన్ పెట్టేశాక అన్నం కలుపుతుంటే మనసులో లేక ఆలోచనలో గందరగోళంగా హృదయాన్ని అగాధంలోకి లాగేస్తుంటే తినకుండా చెయ్యి కడిగేసుకుని గదిలోకి వెళ్ళిపోయింది వైష్ణవి. తన మేనత్త మాటల దగ్గర నుండి జరుగుతున్న ప్రతిదీ విష్ణు కళ్ళ ముందే జరిగింది. తినకుండా వెళ్ళిపోతున్న వైష్ణవిని ఆపాలి అనుకున్నాడు. కానీ నాకు అర్హత ఉందా అనుకుంటూ వైష్ణవి వెళ్ళిన వైపు జాలిగా చూసి తను కూడా చెయ్యి కడిగేసుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేశాడు విష్ణు. విష్ణు మేనత్త మాట్లాడిన మాటలకు మనసు బాధపడగా తినకుండా గదిలోకి వెళ్ళిపోయిన వైష్ణవికి కొద్దిసేపటికి విష్ణు విషయం గుర్తొచ్చింది. తింటుంటే కనీసం తోడుగా ఉండకుండా ఇలా వచ్చేసాను, ఏమనుకున్నాడో అనుకుంటూ తిరిగి బయటకు వచ్చింది. ఎదురుగా చూస్తే డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణు లేడు. అతని ప్లేట్లో ఫుడ్ మీదనే చెయ్యి కడిగేస్తున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అతను హాల్లో కూడా లేడు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అనుకుంటూ బయటకు వచ్చి చూసింది. బైక్ అక్కడే ఉంది, కానీ విష్ణు చెప్పులు కనిపించలేదు. మేడ మీదకి వెళ్ళి చూసింది. అక్కడ కూడా వచ్చాడా లేడా అనుకుంటూ చూసింది, కానీ అక్కడ లేడు. ఇల్లంతా ప్రతి గది, విష్ణు ఎక్కువగా గడిపే ప్రతి ప్రదేశం 1కి 4 సార్లు వెతక చూసింది. చివరికి విష్ణు విష్ణు ఎక్కడున్నావు అని పిలుస్తూ మరీ వెతికింది. చివరికి విసిగిపోయిన ఫోన్ తీసుకొని అతని నెంబర్కు డయల్ చేసింది. అది హాల్లోనే ఉన్న టీపాయ్ మీద మోగుతూ కనిపించింది. ఫోన్ కానీ బైక్ కానీ ఏవీ తీసుకోకుండా ఎంత దూరం వెళ్ళి ఉంటాడో అనుకుని స్కూటీ మీద రోడ్డు మీదకి వెళ్ళి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వీధులు, పార్క్, టిఫిన్ సెంటర్స్ అన్నీ తిరిగి చూసింది. చివరికి అలసిపోయి మనసంతా దిగులుతో వెనక్కి తిరిగి వచ్చింది. తనతో సరిగ్గా మాట్లాడని రోజుల్లో కూడా బయటకు వెళ్తుంటే చెప్పే వెళ్ళేవాడు. ఇప్పుడు అందున ఇద్దరి మధ్య స్నేహం బలపడిన తర్వాత ఉదయం తనతో కలిసి బయలుదేరటం, సాయంత్రం తనతోనే తిరిగి ఇంటికి రావడం తప్ప ఈ ఊళ్ళో స్నేహితులు కూడా లేనందువల్ల ఏమో అసలు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఏమైనా ఫోన్ మాట్లాడుకుంటూ మేడ మీదకి వెళ్ళటం, చల్లగాలికి ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలాల్లో తిరగడం తప్ప మరేమీ అలవాట్లేదు. అసలు వైష్ణవి ఇంత ఎక్కువగా ఆలోచించి కంగారు పట్టడానికి కారణం విష్ణు మొబైల్ కూడా తనతో లేకుండా వెళ్ళిపోవటం. విచారంగా దారిన అటు ఇటు వెళ్తున్న వాళ్ళని చూస్తూ అలాగే విష్ణు బండి మీద వాలినట్టు నిలబడి అతని రాక్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ సమయంలో ఈయన ఎక్కడికి వెళ్ళారో అని ఎవరిని అడిగితే తెలుస్తుంది? కనీసం భోజనమైనా చేయలేదు. ఇప్పుడు తనని ఇంత బాధ కలిగించే విషయం ఏం జరిగింది? అనవసరంగా ఎవరో మాట్లాడిన మాటలకు నేను బాధపడి తనను కూడా బాధ పెట్టాను అనుకుంది. అప్పటికే విష్ణు కనిపించకుండా పోయి 3 గంటలు అయ్యింది. సమయం రాత్రి 11 గంటలు కావచ్చు. ఇంతలో ఆ ఇంటి ఆవరణలో ఒక మూలకు గొంతులాగా ఉన్న ప్రదేశంలో బాత్రూమ్ రేకు తలుపు చప్పుడు చేస్తూ తెరుచుకుంది. ఆసక్తిగా శబ్దం వినిపించిన వైపు తిరిగి చూసింది వైష్ణవి. డిమ్ లైట్ వెళ్తూనే ఆయన అక్కడ ఉన్న వ్యక్తిని స్పష్టంగా చూడగలిగింది. విష్ణునే ఆ గదిలో నుండి బయటకు వచ్చాడు. చూడటానికి అతని ముఖం అంతా ఉబ్బిపోయి కళ్ళు ఎర్రగా మారిపోయి ఉన్నాడు. అతను చూడగానే అప్పటి వరకు అతను అనుభవించిన టెన్షన్ మొత్తం దిగిపోగా అమాంతో అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా చుట్టేసింది. ఏదో తన ధ్యాసలో తను ఉన్న విష్ణు ఎంతసేపు ఆ గదిలో గడిపాడో అతనికే తెలీదు. వైష్ణవి ప్రవర్తన చూసి తనెంతో కంగారు పడిందో అర్థం చేసుకున్నాడు. వైషు, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు అడిగాడు విష్ణు. వైష్ణవి సమాధానం చెప్పలేదు. అసలు అతన్ని వదలలేదు కూడా. అతని భుజాన్ని తడిపిన ఆమె కన్నీటి చారలు చెప్పకనే చెప్పాయి వైష్ణవి ఏడుస్తుంది అని. విష్ణు ఎక్కువ ఆలోచించలేకపోయాడు. వెంటనే తన చేతులు ఆమె చుట్టు వేసి భుజం మీద నెమ్మదిగా తడుతూ ఆమెని ఉజ్జగించాడు. కాసేపుడు కొలుకుంది వైష్ణవి. కానీ అతను అక్కడ అంతసేపు ఎందుకు ఉన్నాడు అని మాట వరుసకు కూడా అడగలేదు. నెమ్మదిగా విష్ణు నుండి దూరంగా జరిగి రా బొచ్చుందు గాని ప్రేమగా ఆజ్ఞాపించింది వైష్ణవి. చిన్న పిల్లాళ్ళ మారు మాట్లాడకుండా ఆమె వెనకే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వైష్ణవి ఫ్రెష్గా ఇంకొక ప్లేట్ తీసుకుని వచ్చి అన్నం వడ్డించి ప్లేట్ విష్ణు ముందు పెట్టి తోడుగా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. విష్ణు అన్నం కలిపి తన తినకుండా ముద్ద వైష్ణవి నోటికి అందించాడు. ఆశ్చర్యంగా చూసింది వైష్ణవి. తిను కానివ్వు, ఉదయాన్నే త్వరగా లేవాలి. నోరు తెరవకుండా కూర్చున్న వైష్ణవిని చొరవగా మందలించాడు విష్ణు.
ఇంకే యక్ష ప్రశ్నలు వేయకుండా నోరు తెరిచింది. తనను భార్యగా దగ్గర తీసుకోవటం లేదు అనే ఒక్క బాధ తప్ప ఇప్పుడు విష్ణు విషయంలో తన మనసులో ఎలాంటి చింత లేదు. అతను చూపిస్తున్న కేర్, ప్రతి సమయంలో పక్కనే ఉండటం, ఇంకా ఇప్పుడు ఇలా గోరుముద్దలు తినటం చాలా చాలా నచ్చేశాయి. ఆనందాశ్రువులు కళ్ళ నిండా చేరగా ఆమె కళ్ళలో మెరిసిన వెలుగు చూస్తూ తను కూడా కడుపు నిండా తిన్నాడు విష్ణు. ఇక వైష్ణవి ఆఫీస్లో కౌశిక్ గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాడు విష్ణు. తన మీద తన పై ఆఫీసర్లకి ఎవరికీ తెలియకుండా కంప్లైంట్ చేశాడు. ఇక వాళ్ళు కౌశిక్ని మందలించేసరికి అది ఎవరికీ తెలియకూడదు అనుకుని తనంతట తానే పై ఆఫీసర్లకి రిక్వెస్ట్ పెట్టుకొని మరీ ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎన్ని జరిగినా మారని వాడు ఒక్కసారిగా వెళ్ళిపోవటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది, వైష్ణవితో సహా. ఏ ఒక్కరికి తెలియదు దీనికి అంతటికీ కారణం విష్ణు అని. ఈసారి కౌశిక్ స్థానంలో వచ్చిన వ్యక్తి పని రాక్షసుడు అని ముద్రపడినవాడు. అతనికి ఎదురుగా ఉన్నది ఆడా మగా అని తేడా లేదు, పని ఎంత బాగా చేస్తారో అనేది మాత్రమే చూస్తాడు. మళ్ళీ వైష్ణవికి మంచి రోజులు వచ్చాయి. ఆమె పనితనానికి పొగడ్తలు, కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు వచ్చాయి. విష్ణు మొదట్లో ఉన్నట్టే ఉన్నా బాగుండేది వైష్ణవికి. మనసులో ఆశలు పెరిగేవి కాదు. అతని స్నేహం, అతను చూపిస్తున్న కేర్ ముందు శారీరకంగా కాకపోయినా పర్వాలేదు, జీవితాంతం తనతో ఉంటే చాలు అనుకుంది. ఆఫీస్లో సమస్యలు తీరిపోయాయి. ప్రశాంతంగా ఉంటుండగా ఒకరోజు విష్ణు బైక్ మీద నుండి పడిపోయాడు. కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది. తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు. చిన్న ట్రీట్మెంట్ చేయడం పూర్తయింది. ఒక్క రోజులో డిశ్చార్జ్ కూడా అయ్యాడు. హాస్పిటల్ నుండి వాళ్ళ ఇంటికి వచ్చే సమయానికి విష్ణు వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు. కొడుకు కోడలను చూసుకుని మురిసిపోయారు. మొదట్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం ఇప్పుడు లేదని అనుకున్నారు. కానీ వైష్ణవి అత్తగారు కూడా విష్ణువుకు తగిలిన దెబ్బ గురించి నానా హడావుడి చేసింది. అందరికీ ఫోన్లు చేసి మరి కొడుకు యాక్సిడెంట్ అయిందని దిగులుగా చెప్పుకుంది. విషయం తెలుసుకున్న అందరూ వరుస పెట్టి చూడటానికి వస్తున్నారు. వారిలో కొందరు విష్ణు మీద అభిమానంతో, ఇష్టంతో కావచ్చు. ఇంకొందరు విషయం తెలిసి కూడా వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారనే మొహమాటంతో కావచ్చు. మొత్తానికి వచ్చేపోయే వాళ్ళతో చాకరీ ఎక్కువైంది వైష్ణవికి. తన ఉద్యోగానికి పూర్తిగా నెల రోజుల పాటు లాంగ్ లీవ్ తీసుకుని మరి వచ్చిన వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవటమే కాక విష్ణును కూడా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది. ఒకరోజు సాయంత్రం వైష్ణవి పెద్దమ్మ కూతురు కూడా భర్త తన 2 ఏళ్ల కొడుకుతో కలిసి విష్ణుని పరామర్శించడానికి వచ్చింది. ఆ సమయంలో విష్ణు హాల్లో తన తండ్రితో మాట్లాడుతూ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి మొదటి కన్నా చాలా బెటర్గా ఉంది. తన పనులు తను చేసుకోవడానికి నడవగలుగుతున్నాడు కూడా. అక్కను సాధారణంగా ఆహ్వానించింది వైషు. విష్ణుని పలకరించి చెల్లితో కాసేపు సరదాగా మాట్లాడుతూ వైషుతో పాటు లోపలికి వెళ్ళింది ఆమె. ఆ సమయంలో వైషు అత్తగారు వచ్చి వాళ్లకు కాఫీ పెట్టేందుకు వంటగదిలోనికి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత నేరుగా కలుసుకోవడంతో అక్కా చెల్లెలు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. వైషు, ఏమైంది? పెళ్ళయ్యి 2 సంవత్సరాలు గడిచినా ఇంకా పిల్లలు లేకపోవడం ఏంటి? ఒకసారి డాక్టర్ని కలవండి, మాటల్లో సింపతి కురిపిస్తూ చెప్పింది. వైష్ణవికి మాటలు మోగబోయాయి. కారణాలు ఇప్పటి వరకు తన తల్లితో సైతం చెప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుతూ అక్క పెత్తనం చేసే వ్యక్తికి చెప్తుందా? సమాధానం చెప్పకుండా నిస్సహాయంగా చిన్న చిరునవ్వుతో తల వంచుకుంది వైష్ణవి. సర్లేగానే ఒక పని చేయొచ్చు, మన చంటాడిది బొడ్డుంది, ఇది ఇస్తాను, కళ్ళ ముసుగులు మింగేసే, నన్ను నమ్ము, పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది అని చెప్పిపోయింది. కనీసం వైష్ణవి ముఖంలో రంగులు మారుతున్న విషయం కూడా పట్టించుకోకుండా. అయితే ఆ సమయంలో ఎందుకు అటుగా వచ్చిన వ్యక్తి అదేనండి విష్ణు ఆ మాటలు విన్నాడు. అతనికి ఆ మాటలు వింటూ వైష్ణవి వైపు చూడగానే చెప్పలేని కోపం వచ్చింది. చుట్టాలంతా ఇలాగే ఉంటారా? రాబందుల్లా సూటిపుట్టి మాటలతో పీక్కు తింటూ కొన్ని నెలల క్రితం నా మేనత్త ఇవాళ తన అక్క, ఎందుకు అలా చూస్తున్నారు అనుకుంటూ కోపంగా గదిలోకి వెళ్ళాడు. చిన్న లోపం కల్పిస్తే మీకు నచ్చినట్లు ఊహించుకోవడమేనా? ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా అని కూడా ఆలోచించకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా అని ఆమెను సూటిగా ప్రశ్నించాడు విష్ణు. అతని రాకను ఊహించని ఆమె, అలా కాదు మరిది గారు, ఏదో పొరపాటున అని సంజాయిషి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే మధ్యలోనే ఆపి, ఇంకేం చెప్పనక్కర్లేదు వదిన గారు, ఇక దయచేయండి అన్నారు 2 చేతులు ఎత్తి నమస్కరించి. ఆమె వైష్ణవి వైపు దెబ్బతిన్నట్లు అవమాన భారంతో చూసి మూతి తిప్పుకొని విసివిసా బయటికి నడిచింది. భర్త చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోగానే వైష్ణవి దగ్గరికి వెళ్ళి నేల చూపులు చూస్తున్న ఆమె తలను గడ్డం కింద చెయ్యి పెట్టి మెల్లగా పైకి లేపి, ఐఎమ్ రియల్లీ సారీ వైషు, ఇదంతా నా వల్లే జరుగుతుంది. నిజాయితీగా క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశాడు విష్ణు. ఒక పక్క నిలబడి మౌనంగా జరిగిన గొడవంతా గమనిస్తూ ఉన్న విష్ణు తల్లి వెంటనే వీరావేశంగా లోపలికి వచ్చింది. ఏరా, నువ్వు ఇంకా మారలేదా? వైష్ణవి ప్రవర్తన చూసి మీరు నిజంగా బాగున్నారు అనుకున్నాను. ఎందుకురా ఆడపిల్లని ఇలా క్షోభ పెడుతున్నావు అని కొడుకును మందలిచ్చే ప్రయత్నం చేసింది. అత్తయ్య, ఆయన్ని ఇప్పుడు ఏమైనా అనే రైట్స్ మీకు లేవు. ప్రేమ గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకుంటాడు అనగానే ముందు వెనుక ఆలోచించకుండా ప్రేమించిన అమ్మాయికి ఎందుకు దూరం అవుతున్నాడో విచారించకుండా నిమిషాల మీద పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఆ రోజు మీరు తల్లిగా మీ బాధ్యతను నెరవేర్చి ఉంటే ఇవాళ ఇంత మందిని బాధపడే అవసరం ఉండేది కాదు కదా అనే కళ్ళను తడిపేసిన కన్నీరును తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. నిజానికి వైష్ణవి స్థానంలో మరెవరైనా ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తమ తప్పు తెలుసుకొని కాక కోడల ముందు ముఖం చూపించుకోలేకపోయారు విష్ణు తల్లిదండ్రులు. తమ తప్పుకు ఒక అభాగ్యురాలు శిక్ష అనుభవిస్తుంది భారమైన మనసుతో ఆ రాత్రికి తమ ఊరికి బయలుదేరిపోయారు. సుమారు 10 రోజుల తర్వాత ఇల్లంతా బోసిపోయింది. మళ్ళీ ఇంట్లో వైష్ణవి విష్ణు ఇద్దరే మిగిలారు. ఈ సంఘటన ముందు కనీసం ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇద్దరు మువాహంగా మారిపోయారు. ఇన్నాళ్ళు తన మనసులోనే దాచుకుని కేవలం తను బాధపడటం మాత్రమే కాకుండా తనను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యను కూడా బాధ పెట్టడం ఇక తగదు అనుకున్నాడు. 2 ఏళ్ల పాటు విడిపోవాలని దూరంగా ఉంచిన తన భార్య ఇప్పుడు స్వతహాగా దూరం చూపిస్తుంటే తన జీవితం శూన్యంగా అనిపిస్తుంది. ఐశ్వర్య జాడ దొరక్కపోయినా పర్వాలేదు, వైష్ణవిని దూరం చేసుకోకూడదు అనుకున్నాడు. ఎలాగైనా ఆమె మనసులో ఉన్న స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అని తప్పించాడు. చాలాసేపు ఆలోచన మధ్య నలిగిపోయిన విష్ణు ఆ రోజు సాయంత్రం ఎలాగైనా ఇన్నాళ్ళగా తనను నిలకడగా లేకుండా చేసిన తన మనసులోని సంఘర్షణ మొత్తం వైష్ణవికి చెప్పాలనే నిర్ణయానికి వచ్చేశాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో ఒకసారి వైష్ణవిని చూసి వద్దామని తన ఆఫీస్ నుండి బయటకు వచ్చి వైష్ణవి పనిచేసే ఆఫీస్ వైపు బండి పోనిచ్చాడు. వైష్ణవి ఆఫీస్కు వెళ్ళాలంటే తమ ఇంటి మీదుగానే వెళ్ళాలి. ఇంటికి ఒకవైపు వైష్ణవి పనిచేస్తున్న ఆఫీసు, రెండో వైపు విష్ణు పనిచేస్తున్న ఆఫీస్ ఉన్నాయి. దారిలో వెళ్తూ ఇల్లు దగ్గరికి రాగానే అనుకోకుండానే అతని కళ్ళు ఇంటి వైపు చూశాయి. అక్కడ కనిపించిన దృశ్యం మనసులో రిజిస్టర్ అవడానికి చాలా సమయం పట్టింది. నిజమా అబద్ధమా తెలుసుకోలేకపోయాడు. తమ ఇంటి ఎదురుగా బాలు వైష్ణవి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతూనే వైష్ణవి బాలు భుజం మీద తట్టింది. కొద్దిసేపటికి పక్కన ఇంకో ఇద్దరు వచ్చి చేరారు. వాళ్ళంతా చూడటానికి ఏదో ఫంక్షన్కి వెళుతున్నట్టు రెడీ అయి ఉన్నారు. వాళ్ళలో ఒక ఆవిడ బాలుని బుగ్గ మీద తట్టి తర్వాత వైష్ణవితో ఏదో మాట్లాడుతూ చిన్నగా ఆ బుగ్గలు నిమిరింది. వైష్ణవి కూడా మొహమాటంగా సిగ్గుపడింది. దృశ్యం కంటికి కనిపిస్తుంది కానీ మాటలు వినిపించడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వైష్ణవి వెళ్ళి ఇంటి తాళం వేసి వచ్చింది. ఒకరు కారు వచ్చి అక్కడ ఆగ్గానే మిగిలిన ఇద్దరు అందులో కూర్చొని వెళ్ళిపోయారు. వైష్ణవి బాలు మాత్రమే మిగిలి ఉన్నారు. మనసులో ఏదో తెలియని భయం మొదలవుతుంటే విష్ణు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే బాలు బండి స్టార్ట్ చేయటం, వైష్ణవి నవ్వుతూ అతని వెనక్కి కూర్చోవటం, బండి వెళ్ళిపోవటం అన్నీ తన కళ్ళ ముందే జరిగిపోయాయి. వెంటనే విష్ణు మనసులో రకరకాల ఆలోచనలు గందరగోళాలు సృష్టించాయి అక్కడ జరిగిన సన్నివేశాలు. బాలుతో చొరవగా ఉన్న వైష్ణవిని చూడగానే విష్ణు మనసు వశం తప్పింది. ఆమె తప్పు చేసిందన్న అనుమానం రాలేదు, కానీ మొదటిసారి వైష్ణవిని తనను విడిచిపోతుందేమో అనే భయం వచ్చి చేరింది అతల్లో. వైష్ణవి ఆఫీస్లో అదే పనిగా ఏకాగ్రతగా పనిచేస్తూనే ఉంది. తన ఫోన్ మోగుతుంది, అయినా పట్టించుకోవట్లేదు. అదే పనిగా మోగటంతో చిరాగ్గానే ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతలి వ్యక్తి చెప్పిన మాటలు విని ఓకే వస్తున్నా ఈ ఒక్క మాట చెప్పి ఫోన్ పెట్టేసింది. నేరుగా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పకుండానే వారం రోజులు ఎమర్జెన్సీ లీవ్ తీసుకుంది. మేనేజర్ ఏమనుకున్నాడో కానీ ఆమె ముఖం చూసి ఆ రోజు చేయవలసిన పనుల గురించి కూడా అడగకుండానే లీవ్ శాంక్షన్ చేశాడు. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆగమేఘాల మీద బయటికి వస్తూనే విష్ణుకు కాల్ చేసింది వైష్ణవి. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆటో ఎక్కే వరకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆటో ఎక్కగానే ఇంటర్ చేసి చెప్పి వెళ్ళమని చివరిగా మరొక్కసారి విష్ణుకి డయల్ చేసింది. ఈసారి అతని నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే వైష్ణవి మనసు మార్చుకుంది. ఆటో వ్యక్తిని రైల్వే స్టేషన్కి పోనిమ్మంది.
ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది మేడం అంటే నా ఆటో వాడి మాటలను పట్టించుకోకుండా సరే పోనివ్వు అని అసహనంగా చెప్పి వెనక్కి వాలి కూర్చుంది. స్టేషన్ రాగానే దిగి 100 నోటు ఆటో వాడి చేతిలో పెట్టేసి చేంజ్ కోసం కూడా ఆగకుండా లోపలికి పరిగెత్తి టికెట్ తీసుకుని అప్పుడే వచ్చి ఆగిన ట్రైన్ ఎక్కి కూర్చుంది వైష్ణవి. ఇక అక్కడ విష్ణు పరిస్థితి ఎలా ఉందంటే ఐశ్వర్య గుర్తొచ్చి తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. విష్ణు ఐశ్వర్య ఇద్దరు ఎంటెక్ పూర్తి చేయగానే మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు కూడా వచ్చేసాయి. ఒకరు చెన్నైలో అయితే మరొకరు హైదరాబాద్. ప్రతిరోజు రాత్రులు ఫోన్లో వీడియో కాల్స్ మాట్లాడుకోవటం, శని ఆది 2 రోజులు ఇద్దరు ఒకే దగ్గర కలవటం, ఉద్యోగాలు జీతాలు ప్రేమ అన్నీ సంతోషంగా జరిగిపోతున్నాయి. అన్నీ కావాల్సిన విధంగా జరుగుతూ ఉంటే వేరే విషయాల మీద ధ్యాస ఉండదు. ఇక మంచి ఉద్యోగం కూడా వచ్చేసింది కాబట్టి కూతురికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఐశ్వర్యాల ఇంట్లో వాళ్ళు. అందుకే వాళ్ళకి మొదటి నుండి వాళ్ళ ఆలోచనలో ఉన్న మేనల్లుడు రోహిత్ను అమెరికా నుండి పిలిపించారు. అతను రావటమే హైదరాబాద్లో ఫ్లైట్ దిగి అక్కడే ఉన్న వైష్ణవి దగ్గరికి వెళ్ళాడు. పెళ్లి మాట వినగానే మొదట కంగారు పడిన ఐశ్వర్య ధైర్యం చేసి రోహిత్కి విషయం చెప్పింది. ఒక రోజంతా అతను కూడా ఐశ్వర్యతోనే ఉండి ఇంట్లో వాళ్ళతో ఎలా చెప్పాలి అనేది చర్చించారు. రోహిత్ ఒక రోజంతా హైదరాబాద్లో ఉండటంతో అతనితో మాట్లాడటానికి ఐశ్వర్య అతని వెంట రెస్టారెంట్కు, సాయంత్రం ట్యాంక్ బండికి వెళ్ళింది. అసలు విషయం తల్లిదండ్రులకు ఇంకా చెప్పకపోయినా సొంత బావ ఒక స్నేహితుల్లా తనను అర్థం చేసుకున్నందుకు సంతోషించింది. కానీ చెన్నైలో ఉన్న విష్ణుకి హైదరాబాద్లో జరుగుతున్న విషయం వేరే విధంగా చేరింది. ఐశ్వర్యకు ఆల్రెడీ వేరే వ్యక్తితో పెళ్లి కుదిరినట్లు, ఆమె అతనితో కలిసి షికార్లు తిరుగుతున్నట్లు, విష్ణును మోసం చేస్తుందనే అర్థం వచ్చేలా ఐశ్వర్య రోహిత్ నవ్వుకుంటూ కూర్చొని లంచ్ చేయటం, ఒకే బైక్ మీద వెళ్ళటం లాంటి ఫోటోలు ఆధారాలుగా చూపుతూ విష్ణుని చేరాయి. వాటిని పూర్తిగా నమ్మకపోయినా అసలు విష్ణు తెలుసుకుందామని ఐశ్వర్య కాల్ చేశాడు. 3-4 సార్లు ప్రయత్నించినా కాల్ కలవలేదు. ఒకప్పుడు చరిత్ర విషయంలో విష్ణు పట్ల ఐశ్వర్య ఎంత అభద్రత ఫీల్ అయ్యిందో అలాగే ఇప్పుడు విష్ణు కూడా ఐశ్వర్య గురించి పొసెసివ్గా ఆలోచించాడు. తనకు ఫోటోలు చూసిన క్షణం నుండి తిండి నిద్ర లేకుండా పిచ్చి వాళ్ళ మారిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేశాడు. ఆ సమయానికి ఐశ్వర్య రోహిత్ ఊరికి చేరుకొని ఐశ్వర్య ఇంట్లో ఉన్నారు. ఐశ్వర్య గదిలో కూర్చుని పర్సనల్గా తన పేరెంట్స్తో మాట్లాడుతుంది. హాల్లో ఉన్న ఐశ్వర్య మొబైల్ రింగ్ అవడంతో డిస్ప్లే మీద ఉన్న విష్ణు పేరు చూసి సరదాగా పరిచయం పెంచుకుందామని ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అంటూ అవతల వైపు నుండి మగ గొంతు వినగానే విష్ణుకి తను విన్నది నిజమే అనిపించింది. తన అనుమానం మరింత బలపడింది. హే, ఎవరు నువ్వు? ఐశ్వర్య ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేస్తున్నావు? ముందు వెనుక ఆలోచించకుండా వీలైనంత చిరాక తన మాటలు కనబరుస్తూ అడిగాడు విష్ణు. హలో బాస్, కొంచెం ప్రశాంతంగా ఉండండి. నేను ఐసు బావుని, ఐఎమ్ రోహిత్. పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాడు రోహిత్. ఎవడైతే నాకేంటి, ఫోన్ ఐషుకి ఇవ్వు, రుబాబు చేశాడు విష్ణు. విష్ణు మాటలు తేడా కనిపించాయి. ఐశ్వర్య తనకు చెప్పిన విష్ణు ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ఒకరు కాదేమో అనిపించింది ఒక క్షణం. పోయిపోయి ఇలాంటి మేనర్స్ తెలియని వ్యక్తిని ఎలా ప్రేమించింది అనుకున్నాడు మనసులో. తన పనిలో ఉంది, ఏదైనా ఇంపార్టెంటా? వీలైనంత ప్రశాంతంగా అడిగాడు రోహిత్. నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అనేసి అసహనంగా ఫోన్ పెట్టేశాడు విష్ణు. 2 గంటలు గడిచాక ఐశ్వర్య నుండి ఫోన్ వచ్చింది. ఫోన్లో విష్ణు ప్రవర్తన గురించి రోహిత్ చెప్పలేదేమో. చాలా ప్రశాంతంగా మాట్లాడింది ఐశ్వర్య. ఇప్పుడున్న పరిస్థితిలో ఆమె అలా మాట్లాడుతుంటే పుండు మీద కారం చల్లినట్టు లోపల మండిపోతుంది. ఎవరాడు? నీకు ఫోన్ చేస్తే వాడెందుకు లిఫ్ట్ చేశాడో అని ఆవేశంగా అడిగాడు విష్ణు. విష్ణు, మైండ్ యువర్ లాంగ్వేజ్. తను నా బావ, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. తను నా ఫోన్ లిఫ్ట్ చేసే తప్పేంటి? అప్పటి వరకు తన తల్లిదండ్రులు బతిమిలాడిన విసిగిపోయిన ఐశ్వర్య కూడా చిరాకు పడింది. ఎప్పుడు లేనిది కొత్తగా ఈ బావ ఎక్కడి నుండి వచ్చాడు అన్నాడు విష్ణు. ఇప్పటి వరకు చెప్పే అవసరం రాలేదు. అయినా ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అడిగింది ఐశ్వర్య కోపంగా. అనుమానం ఏముంది, నిజమే కదా. నువ్వు అతను కలిసి హైదరాబాద్లో షికార్లు వెళ్ళటం అబద్ధమా? అతనితోనే నీకు పెళ్లి జరుగుతుంది అనేది అబద్ధమా? నువ్వు నన్ను మోసం చేయటం అబద్ధమా? ఐశ్వర్య నిజంగానే తనను మోసం చేస్తుందన్న అక్కసతో మండిపడ్డాడు విష్ణు. ఎవరు చెప్పారు నీకు ఇదంతా? ఒక్కసారి ఎందుకు ఇలా తయారయ్యావు అని గట్టిగా అరిచింది ఐశ్వర్య. ఇద్దరి మధ్య మాట పెరిగింది. గొడవ పెద్దదయ్యింది. విసిగిపోయిన ఐశ్వర్య ఇక పొడిగించలేక ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ కూడా చేసేసింది.
తమున్న పరిస్థితి అర్థం చేసుకోకుండా పైగా తననే అనుమానిస్తున్నాడని విష్ణు మీద ఐశ్వర్య కంప్లైంట్ అయితే వేరెవరు వలనో తెలిసే వరకు ఐశ్వర్యకి ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమె చెప్పకపోగా తానుగా ఫోన్ చేసి అడుగుతున్నా రివర్స్ అయ్యి గొడవ చేస్తుందని ఐశ్వర్య మీద కోపం వచ్చింది విష్ణుకు. ఆ రోజు స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఐశ్వర్య 3 రోజుల వరకు ఆన్ చేయలేదు. ఇంట్లో విష్ణుతో పెళ్లికి ఒప్పించే ప్రయత్నాల మధ్యలో విష్ణు గొడవ డిస్టర్బ్ అవుతుందని ఆమె అలా చేసింది. కానీ ఆవేశంగా ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసిందంటే తనను అవాయిడ్ చేసిందని అర్థం చేసుకున్నాడు విష్ణు. అవాయిడ్ చేయడం మాత్రమే కాదు, ఈ 3 రోజులు అతను ఎంతగా ప్రయత్నించినా ఐశ్వర్య మొబైల్ రీచ్ కాకపోవడంతో ఆమె తనను మోసం చేసిందని ఫిక్స్ అయిపోయాడు. ఐశ్వర్యతో గొడవయ్యాక 3 రోజుల పాటు మనిషి కాలేకపోయాడు విష్ణు. ఎలాగైనా ఆమెతో మాట్లాడాలని చాలా ప్రయత్నించాడు. ఎలాగో చివరకు ధైర్యం చేసి ఆఫీసర్ సెలవు పెట్టి మరీ ఐశ్వర్య వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అతను ఐశ్వర్య ఇంటికి చేరుకునేటప్పటికీ ఆమె ఇంటి బాల్కనీలో ఉంది. రోహిత్తో సంతోషంగా మాట్లాడుతూ నవ్వుతూ కనిపించింది. బయట గేటు తీసుకుని లోపలకు అడుగు పెట్టబోతున్న విష్ణుకు అంతే, అతని అడుగు వెనక్కపడింది. విదేశాల్లో స్థిరపడిన వాడినే తనను పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్ళ కోరిక అని ఎప్పుడూ ఐశ్వర్య చెబుతూ ఉండే మాట గుర్తొచ్చింది. అది ఇంట్లో వాళ్ళ కోరిక కాదు, తన కోరికే అని ఈ క్షణం విష్ణుకు అనిపించింది. ఆమెకు అలా చూసిన క్షణమే అతని మనసు ముక్కలైపోయింది. ఐశ్వర్యతో నేరుగా మాట్లాడి వాళ్ళ మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించుకోవాలని ఆరాటంతో వచ్చినవాడు ఆవేశంగా తన ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే తల్లిదండ్రులతో వాళ్లకు నచ్చిన సంబంధం చూసి పెళ్లి చేయమన్నాడు విష్ణు. ముఖమంతా పాలిపోయి కళ్ళు లోతుల్లోకి పోయి నీరసంగా కనిపించిన కొడుకు వాళ్ళకం చూస్తే అర్థమైంది ప్రేమ వ్యవహారం పెడిసి కొట్టిందని. అప్పటికీ కేవలం కొన్ని వారాల ముందే వాళ్ళ దగ్గర బంధువు ఒకరు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసు కనుక తమ కొడుకు కూడా అలాంటి అఘాయిత్యం ఏమీ చేసుకోకూడదని ఆలోచించి మాట్లాడకుండా విష్ణు అడిగిన దానికి ఒప్పుకున్నారు. విష్ణు తండ్రి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనగానే ఆయనకు బాగా తగ్గిన మిత్రుడు ద్వారా వైష్ణవి గురించి తెలిసింది. వెంటనే పెళ్లి చూపులకు వెళ్ళారు. ముచ్చటగా ఉన్న ఒద్దుకైన కుటుంబం వైష్ణవి వాళ్ళది. ఎదురుగా తల వంచుకొని కూర్చున్న వైష్ణవిని చూసినప్పుడు అతనిలో ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. ఒకవేళ ఐశ్వర్యలాగానే తనకు కూడా నేను తీర్చలేని కోరికలు ఉంటే అనే అనుమానం కూడా వచ్చింది. ఎలాగైనా ఆమె అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకోవాలి అనుకున్నాడు. విష్ణు అలా ఆలోచనలో మునిగిపోయి ఉండగా ఇంతలో పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి అనటం వినిపించింది. ఇంతవరకు తనకు పరిచయం లేని ఒక అమ్మాయితో అంత స్ట్రైట్గా మాటలు కలపడం కొద్దిగా కష్టంగానే అనిపించింది. కానీ ఎప్పుడైతే వైష్ణవితో మాట్లాడాడో అప్పుడే అతనికి ఆమె ఎలాంటి కల్మషం లేని తెల్ల కాగితం లాంటి వ్యక్తి అని అర్థమైంది. ఐశ్వర్యతో పోలిస్తే వైష్ణవి వ్యక్తిత్వం కూడా తెలియడానికి ఎక్కువసేపు పట్టలేదు కూడా. గతించిన ప్రేమను మర్చిపోయి వైష్ణవిని ప్రేమించగలనో లేదో తెలియదు, కానీ తనకి నా ప్రేమను మాత్రం ఇస్తాను. జీవితంలో తను ఎక్కడ రాజీ పడవలసిన అవసరం లేకుండా చూసుకుంటాను. నన్ను నా కుటుంబాన్ని మోసం చేసిన ఐశ్వర్యను ఊసు కూడా మనసులో రానివ్వను అనుకుంటూ ఆ క్షణమే వైష్ణవి కోసం తనను తాను ఎలా మార్చుకోవాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. వెంటనే పెళ్లికి తన అంగీకారాన్ని తెలియజేశాడు. చూస్తుండగానే నిశ్చితార్థం కూడా అయిపోయింది. కానీ ఆఫీస్లో కూర్చున్న కాసేపు అలా బయటికి వెళ్ళిన ఆ ప్రదేశాలలో ఐశ్వర్యతో తను మాట్లాడిన మాటలు, వారిద్దరి మధ్య ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసు వశం తప్పుతుంటే అక్కడే ఉంటే ఐశ్వర్యని మర్చిపోవటం కష్టమో అని తనను నమ్మిన తనతో జీవితం పంచుకోవడానికి వస్తున్న వైష్ణవికి అదే ఊరిలో ఉంటే న్యాయం చెయ్యలేనో అని అనిపించింది. అందుకే నిశ్చితార్థం అయ్యాక తిరిగి ఆఫీస్కి వెళ్ళగానే వైష్ణవి ఉండే ఊరికి ట్రాన్స్ఫర్ అప్లై చేసుకున్నాడు. ఆ ఊర్లో ఇలాంటి వర్త్ ఉన్న ఎంప్లాయ్ అవసరం ఉండటంతో అతని రిక్వెస్ట్ త్వరగానే యాక్సెప్ట్ అయిపోయింది. తన ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరిని పెళ్లికి ఆహ్వానించలేదు కూడా. ఐశ్వర్య ఆలోచనలు మనసులో రాకుండా ఉండటానికి పెళ్లికి ముందే చాలా ప్రయత్నాలు చేశాడు విష్ణు. అందులో మొదటిది తనకు మాత్రం ఖాళీ దొరికిన వీలైనంత సమయంలో వైష్ణవితో మాట్లాడేవాడు. కానీ అతనికి తెలీదు అతను చేసిన ప్రతి పని వైష్ణవి మీద ఎంతగా ప్రభావం చూపిస్తున్నాయో. సంతోషంగా నవ్వుతూ పెళ్లిబెట్ల మీద కూర్చోగానే చరిత కనిపించింది. ఈ బ్యాచ్ ఇక్కడున్నాడేంటి అని ఆశ్చర్యంగా అనుకుంటుంటే వాళ్ళ మాటలు బట్టి అర్థమైంది. ఒకప్పుడు చరిత విషయంలో తనతో ఫోన్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది వైష్ణవిని అని.
ఓహో! నా కాబోయే అర్ధాంగిలో ఈ కోణం కూడా ఉందా అని ముచ్చటపడుతూ వైష్ణవిని చూసినప్పుడే ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది. దీనర్థం తన ప్రేమ విషయం వైష్ణవికి ముందే తెలుసు కదా! ఫోన్ చేసినప్పుడు నేనెవరో తెలియకపోయినా ఇప్పుడు తెలిసిపోయింది కదా! ఇంక దాచి ఉపయోగం లేదు. నా జీవితంలో ఎలాంటి రహస్యాన్ని నా భార్య దగ్గర దాచకూడదు అనుకున్నాడు పెళ్లిపీటల మీదనే విష్ణు. అతను అలా అనుకున్నంత మాత్రాన కాలం పరిస్థితులు కూడా కలిసి రావాలి కదా! పెళ్లి జరిగిన తర్వాత కూడా 3 రోజులు చిలిపి పనులు చేస్తూ వైష్ణవికి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నమే చేశాడు. ఆ రోజు అత్తగారింట్లో నూతన దంపతులు తొలిరేయి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదంతా చూస్తుంటే విష్ణులో కంగారు పెరిగిపోయింది. కారణం వైష్ణవికి దగ్గరయ్యే విషయం కాదు, వైష్ణవితో ఐశ్వర్య గురించి చెప్పడం ఎలాగా అని. చెప్పక వైష్ణవి ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని కూడా. ప్రేమలో మోసపోయిన తనను భార్య కూడా అపార్థం చేసుకుంటే ఏం చేయాలి అని. అతన్ని కంగారు పెడుతున్న 3 రోజులుగా తను ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. విష్ణు వైష్ణవి గదిలో ఏకాంతంగా ఉన్నారు. తను ఎదురుగా నిలబడి ధైర్యంగా కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నాడు. కానీ వైష్ణవికి తన గతం చెప్పవలసిన సమయం ఇదే అని ఫిక్స్ అయ్యి మాట్లాడడానికి నోరు తెరిచాడు. వెంటనే అతని ఫోన్ రింగ్ అయ్యింది. అయిష్టంగానే ఫోన్ అందుకొని చూశాడు. తన చిన్నప్పటి నుండి తనకున్న బెస్ట్ ఫ్రెండ్ నుండి వచ్చింది ఆ ఫోన్ కాల్. ఇలాంటి సమయంలో ఫోన్ చేశాడేంటో, ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది అనుకుని లిఫ్ట్ చేశాడు. సారీరా విష్ణు, ఇలాంటప్పుడు ఫోన్ చేయడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పడానికి చేశాను అన్నారు. విసిగించకుండా విషయం ఏంటో త్వరగా చెప్పిచావు అన్నాడు విష్ణు. ఐశ్వర్య నీ పెళ్ళికి వచ్చింది అన్నారు ఆ వ్యక్తి. వాట్? నిజమా? నేను చూడలేదే ఆశ్చర్యంగా అన్నాడు విష్ణు. నువ్వు చూడకపోతే రాలేదని అర్థం కాదురా, తను వచ్చింది, నీకోసమే వచ్చింది. నీతో మాట్లాడి మీ మధ్య ఏర్పడిన మిస్అండర్స్టాండింగ్ని తొలగించాలని వచ్చింది. కానీ నువ్వు వైష్ణవి మెడలో తాళి కట్టడం చూసి తిరిగి వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసింది అన్నారు. విష్ణువుకు ఆ మాటలు వింటుంటే మత్తిపోయినట్లు అయింది. ఐశ్వర్య వచ్చింది అనటమే నమ్మలేకపోతుంటే ఆత్మహత్యాయత్నం చేసింది అనగానే ఒక్కసారిగా ఎప్పుడూ చిరునవ్వుతో తన ముందు కనిపించిన ఐశ్వర్య మోము తన కళ్ళ ముందు కదలాడింది. ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడుంది? ద్రవీభవించిన హృదయంతో అడిగాడు విష్ణు. ఇక్కడే హైదరాబాద్లోనే. కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది. చెప్పి ఇంకా ఐశ్వర్యకు సంబంధించిన విషయాలు చెప్తున్న విష్ణు మనసు ఐశ్వర్య జ్ఞాపకాలు నిండిపోయి తన ఫ్రెండ్ చెప్తున్న మాటలు వినిపించుకోలేదు. మౌనంగా ఫోన్ పెట్టేసి వైష్ణవి దగ్గరికి వచ్చాడు. సిగ్గుపడుతూ తనను ఓరగా చూస్తున్న వైష్ణవిని చూడగానే జీవితంలో తను లేని విధంగా ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. చేసిన తప్పు తెలుసుకున్నంత మాత్రాన అన్నీ వాటంతటా అవే చక్కబడిపోవు కదా. ఆవేశంలో పెళ్లి చేసుకుని ఒక అమాయకురాలి మనసు మీద జీవితం మీద కోలుకోలేని దెబ్బ కొట్టాడని గ్రహించిన సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. వైష్ణవి కళలోకి చూసే ధైర్యం లేదు ఇప్పుడు విష్ణులో. అంతేకాదు కనీసం ఆమెతో మాట్లాడే ధైర్యం కూడా లేదు. క్షమించమని అడిగే అర్హత కూడా లేని విష్ణు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడగలడు? ఎన్నో చెప్పాలి, జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి, గడిచిపోయిన జ్ఞాపకాలు తిరిగి రాకుండా చూసుకోవాలి అనుకున్న విష్ణు ఎవరో చెప్పింది విని కళ్ళకు కనిపించింది కూడా దానితో అన్వయించుకొని అర్థం లేని తన ఆవేశం వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు ఇంకో 2 ఆడపిల్లల మనసులో ముక్కలు చేశాడు. వైష్ణవిని అన్యాయం చేశానన్న అపరాధభావంతో పాటు ఐశ్వర్యని వెంటనే చూడాలనే ఆలోచన మొదలైంది విష్ణులో. ఎంతైనా ప్రేమించిన హృదయం కదా. 2 విరుద్ధమైన ఆలోచనలు మనుషును పూర్తిగా నిలకడలేకుండా కుదిపేస్తుంటే కన్నీరు కూడా కనికరించని ఆ సమయంలో వైష్ణవితో నిద్ర వస్తుందని చెప్పి వెళ్ళి పడుకున్నాడు విష్ణు. భార్యతో పంచుకోలేని ఆలోచనలో అలాగే వాటి దారిన వదిలేసి నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపటికే అతడి ప్రవర్తన ఆశ్చర్యపోతూనే అలసిపోయిన అందువల్ల వైష్ణవి కూడా పడుకుంది. విష్ణులో ఐశ్వర్య ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి. తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ నన్ను మోసం చేసిందనే కదా తనను డిస్టర్బ్ చేయకుండా నా దారి నేను చూసుకున్నాను. కానీ మధ్యలో ఇదంతా ఏంటి? నిజంగా నా మీద ప్రేమ అన్నదే అయితే ఈరోజు తన భావ విషయంలో నన్ను ఇన్సల్ట్ చేసేది కాదు కదా. ఈ విషయాన్ని పక్కన పెడితే ఐశ్వర్యకు పెళ్లి కుదిరిందని నాకు చెప్పింది ఈ ఫ్రెండే. ఐశ్వర్య రోహిత్ ఒకే బండి మీద ఉన్న ఫోటో నాకు పంపింది తనే. మరి ఇప్పుడు ఐశ్వర్య నా కోసం వచ్చింది, చావు బతుకుల మధ్య ఉందని ఎందుకు చెప్పినట్లు? అసలు ఐశ్వర్యకి పెళ్లి కుదిరిందనే విషయం చెప్పింది కూడా తనే కదా. తను నా బెస్ట్ ఫ్రెండ్. నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం తనకేముంది? ఐశ్వర్యకు సాయం చేయాలనే ప్రయత్నమా?
తెలుసుకోవాలి. రేపు ఉదయాన్నే తనకు ఫోన్ చేయాలి అని ఆలోచిస్తూనే నిద్రపోయాడు విష్ణు. ఉదయాన్నే నిద్ర లేవగానే విష్ణు చేసిన మొదటి పని తన ఫ్రెండ్కు ఫోన్ చేయటం. కానీ అటువైపు నుండి ఎవరో కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ భరించే ఓపిక లేక ఐశ్వర్య నెంబర్ కాల్ చేశాడు. హలో, ఎవరు? దిగులుగా ఉన్న ఒక వ్యక్తి స్వరం వినిపించింది. ఐశ్వర్య నాన్న అయి ఉంటారని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు విష్ణుకు. తన గురించి ఐశ్వర్య కుటుంబానికి ఎంతవరకు తెలుసో ఒక అంచనా లేదు. తన పేరు చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అందుకే తను ఐడెంటిటీ మార్చుకొని మాట్లాడే ప్రయత్నం చేశాడు విష్ణు. హలో అంకుల్, నేను ఐశ్వర్య ఫ్రెండ్ను, తనతో మాట్లాడచ్చా? సందేహిస్తూనే అడిగాడు. ఫ్రెండ్ అంటే? అడిగాడు ఐశ్వర్య నాన్న. ఫ్రెండ్ అంటే ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక తనను తాను ఎలా పరిచయం చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచిస్తుంటేనే విష్ణునా అడిగాడు. ఐశ్వర్య వాళ్ళ నాన్న ఇతనిలో ఉన్న తడబాటు గ్రహించి, నేను మీకు తెలుసా అంకుల్? ఆశ్చర్యపోవటం విష్ణు వంతైంది. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? కఠినంగా వినిపించింది ఐశ్వర్య నాన్నగారి మాట. అంకుల్, అది మరి ఐషు ఎలా ఉంది? విష్ణు అలా అడుగుతుంటే అతని మాటల్లో అపరాధభావం వినిపించింది. ఇంకా బ్రతికే ఉంది అన్నాడు ఆయన కోపంగా. ఐఎమ్ సారీ అంకుల్ అని ఇంకా ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు విష్ణు. ఇంకెప్పుడు కాల్ చేయకు అని ఫోన్ పెట్టేశాడు. ఇక సాయంత్రం అవుతూ ఉండగా ఉదయం తను ఫోన్ చేసిన తన ఫ్రెండ్ నుండి కాల్ వచ్చింది. ఎందుకు ఐశ్వర్యకి పెళ్లి కుదిరిందని తన కాబోయే వాడితో చనువుగా మాట్లాడుతూ కనిపించిన నాలో లేనిపోని అనుమానాలు క్రియేట్ చేశావో, అనవసరంగా మాటలు నమ్మి నా ఆయుష్తో గొడవపడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి తను నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడిందని ఎలా చెప్పగలిగావు అని కోపంగా నిలదీశాడు విష్ణు. ఒరే మెంటల్, తనకి పెళ్లి కుదిరిందని చెప్పాను, కానీ తన నుండి నిన్ను విడిపోమని చెప్పానా? ఆ విషయం తెలిసాక జాగ్రత్త పడి తనతో మంచిగా మాట్లాడుకొని అసలు విషయం తెలుసుకుని వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిగేలా చూసుకుంటావు అనుకున్నా, కానీ ఇలా పూర్తిగా విడిపోయావు. తనతో మాట్లాడకుండా నీకు నువ్వే బ్రేకప్ చెప్పుకొని అది జరిగి నెల రోజులు కూడా తిరగకముందే ఇంకో అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడతావని కలగన్నానా? కనీసం ఇలా పెళ్లి చేసుకుంటున్నానని అనైనా ముందుగా చెప్పావా? అబ్బే, అలా ఎందుకు చెప్తారు? తమరు ద గ్రేట్ విష్ణు కదా. ఆ రోజు కూడా ఇంకొన్ని గంటలో నీ పెళ్ళి అనగా ఏదో క్యాజువల్గా ఫోన్ చేస్తే అప్పుడు చెప్పావు కాసేపట్లో పెళ్ళి అని. అప్పుడు చెప్పనా? లేదా ఇంకోసారి ఆలోచించుకోరాని? ఐశ్వర్య నన్ను మోసం చేసిందని ఒకే ఒక పాట పాడుతూ కూర్చున్నావు. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, చిన్నప్పటి నుండి నీతో కలిసి చదువుకున్నాను, ఆడుకున్నాను. నీతో అబద్ధాలు చెప్పి నేను మోసం చేయవలసిన అవసరం నాకేంటి అని చెడామడా వాయించి వదిలిపెట్టాడు ఆ ఫ్రెండ్. ఇప్పుడు కూడా విష్ణుకు తన తొందరపాటే అనిపించింది. ఐశ్వర్య విషయంలో తన తప్పు తెలిసొచ్చింది, కానీ వైష్ణవితో బంధం మీద ఎలా క్లారిటీ లేదు. ఆ రోజు కూడా మౌనంగానే ఉండిపోయాడు. 3వ రోజు తన ఇంట్లో గడిచిన తర్వాత తెల్లవారగానే అందరితోనూ ఆఫీస్లో అర్జెంట్ పని ఉందని అబద్ధం చెప్పి హైదరాబాద్ బయలుదేరాడు విష్ణు. అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న ఫ్రెండ్తో కలిసి ఐశ్వర్య ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్కి వెళ్ళారు. కానీ అక్కడ ఐశ్వర్య లేదు. నానా తంటాలు పడి ఎంక్వైరీ చేస్తే ఆమెను వేరే హాస్పిటల్కి మార్చారని తెలిసింది. ఎందుకు మార్చారనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు హాస్పిటల్ వర్గాలు. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉందో తెలుసుకోవటం ఎలా అనే ప్రశ్న తలెత్తింది. తప్పని పరిస్థితిలో ఐశ్వర్య నెంబర్కు కాల్ చేశాడు విష్ణు. సమాధానంగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎలాంటి సమాచారం తెలియకుండా ఒట్టిగా వెనుతిరగలేక తన ఫ్రెండ్ను సతాయించి మళ్ళీ ఊళ్ళో ఉన్న అన్ని పెద్ద హాస్పిటల్ తిరిగాడు. అయినా ఉపయోగం లేకపోయింది. అసలు తను డిశ్చార్జ్ అయిపోయిందా లేదా, తను ఇప్పుడు ఎలా ఉందో అనే సందేహాలు మనసులో నుండి తొలగకుండానే భారంగా ఆఫీస్కి వెళ్ళి అప్పటికే తన ట్రాన్స్ఫర్ ప్రాసెస్ పూర్తవడంతో రిలీవ్ అయ్యి వైష్ణవి జాబ్ చేస్తున్న ఊళ్ళోనే కొత్త బ్రాంచ్లో రిపోర్ట్ చేశాడు విష్ణు. 16 రోజుల పండుగ తర్వాత వైష్ణవి కూడా తిరిగి డ్యూటీలో జాయిన్ అయింది. విష్ణు ఎప్పటికప్పుడు ఆమెతో తన గతం చెప్పి ఇప్పుడు తనన్న పరిస్థితి చెప్పి క్షమాపణ అడగాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ వైష్ణవి ఎదురుపడగానే తనను వెంటాడుతున్న అపరాధభావం నోరు మెదిపే ధైర్యం చేయలేవట్లేదు.
తన గతం మొత్తం ఇలా కళ్ళ ముందు కదలాడుతుంటే దీర్ఘాలోచనలో నిస్సత్తువగా కూర్చున్న విష్ణు ఎవరో తెలిసిన స్వరం వినిపించడంతో అటువైపు తిరిగి చూశాడు. గుడిలో ఒకవైపు ఉన్న చెట్టు కింద అరుగు మీద కూర్చొని ముత్యాల వంటి పళ్ళ వరుస కనిపించేలా పెద్దగా నవ్వుతూ కనిపించింది ఐశ్వర్య. 2 సంవత్సరాలుగా తను ఆమెను ఎలా చూడాలని ఎదురు చూశాడో అలాగే సంతోషంగా ఇప్పుడు ఐశ్వర్య ఒంటరిగా లేదు. తనకంటూ ఒక కుటుంబం ఉంది. అవును, ఇన్నాళ్ళుగా విష్ణు ఊహించుకుని బాధపడుతున్నట్టు ఐశ్వర్య ఒంటరిగా లేదు. తనకు జతగా ఒక మంచి తోడు దొరికిందని సాక్ష్యంగా ఆమె పట్ల ఆమె భర్త వ్యవహరిస్తున్న తీరు, చూపిస్తున్న జాగ్రత్త స్పష్టంగా తెలుస్తున్నాయి. అంతేకాదు, ఇప్పుడు ఐశ్వర్య ఒట్టి మనిషి కూడా కాదు. చూస్తుంటే అర్థమవుతుంది తను 5-6 నెలల గర్భవతి అని. ఐశ్వర్య కనిపిస్తే నేరుగా వెళ్ళి క్షమాపణ అడిగి తన జీవితంలోనికి ఇంకొక మంచి వ్యక్తిని ఆహ్వానించడానికి ఒప్పించాలని అనుకుంటూ గడిపేశాడు విష్ణు 2 ఏళ్లుగా. ఐశ్వర్య కనిపించగానే తన ఆలోచన అమల్లో పెట్టాలని అనుకుంటూ ఉండగానే ఆమె భర్త ఆమెకు మంచినీళ్లు తెచ్చి ఇవ్వటం, ఐశ్వర్య తాగేసి బాటిల్ అతనికి తిరిగి ఇచ్చి ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవటం కనిపించగానే విష్ణు మనసులో ఒక్కసారిగా వైష్ణవం మెదిరింది. వైషు, ఎంత పని చేశాను వైషు. నిన్ను మోసం చేశాను. నీ మనసుతో, నీ భావాలతో ఆడుకున్నాను. ప్రతి క్షణం నా కోసమే ఆలోచించి నిన్ను ఒక వస్తువులా వాడుకున్నాను. ఎవరి గురించి ఆలోచించి నేను నిన్ను దూరంగా ఉంచానో వాళ్ళే ఇప్పుడు తన జీవితంలో ముందుకు సాగిపోయారు. నాకు నేనే బాధపడటమే కాక నన్ను నమ్ముకొని వచ్చిన నిన్ను నా కోసం 2 ఏళ్ళు నిరీక్షించేలా చేశాను. నా మనసులో నీ మీద ప్రేమ చిగురించిన మనసు నిండా అర్థలేని ఆలోచనలు పెట్టుకొని నీ మనసును కష్టపెట్టాను అనుకునే జీవితంలో చివరిసారిగా ఐశ్వర్యని చూసి గుడి నుండి బయటకు పరిగెత్తాడు విష్ణు. ఆదుర్దాగా వెళ్ళి బైక్ తీయబోయిగా అది కదలని మొరాయించింది. అప్పుడు గుర్తొచ్చింది పెట్రోల్ అయిపోతే తన గుడిలోనికి వెళ్ళిన విషయం. కాసేపు వెయిట్ చేసి బస్సు వస్తే ఎక్కి టికెట్ తీసుకొని ఒక మూలను ఖాళీగా కనిపించిన సీట్లో కూర్చున్నాడు. ఐశ్వర్యను తనను ఎలా చూడాలి అనుకున్నాడో అలా చూశాక సంతోషం కంటే ముందు వచ్చింది బాధే. తను ఆత్మహత్యాయత్నం చేసిందని తన గురించే ఆలోచిస్తూ తను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి మనసుకు స్వయంగా తానే తీరని అన్యాయం చేశాడు. అదే ఆలోచించుకుంటూ కూర్చున్న వైష్ణవికి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను అని అనిపించింది. మనసులో అంత బాధను దాచుకుని చెక్కు చెదరని చిరునవ్వుతో కనిపించే వైష్ణవి ముఖం గుర్తురాగానే అతని కంటి కొనల నుండి చప్పుడు చేయకుండా చెంపల మీద జారిన కన్నీటిని తుడుచుకొని వైష్ణవికి ఫోన్ కలిపాడు విష్ణు. ద నెంబర్ యు ఆర్ ట్రయింగ్ టు రీచ్ ఈజ్ కరెంట్లీ స్విచ్ ఆఫ్ అని రావడంతో మొబైల్ జేబులో పెట్టేసి బస్సు విండోలో నుండి బయటకు చూశాడు. కనీసం మొబైల్ కూడా కలవటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? తనకేం కాలేదు కదా అని మనసంతా ఏదో తెలియని భావం కమ్మేసింది. విష్ణు పరిస్థితి అర్థం చేసుకున్నట్లు నాతో రండి, ఒకసారి అంతా చూద్దాం అన్నాడు బాలు. విష్ణు మరేమీ మాట్లాడకుండా నేరుగా వెళ్ళి బాలు బండి మీద డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పావనికి బై అన్నట్లు సైగ చేసి వెళ్ళి విష్ణు వెనకెక్కేశాడు. ఇద్దరూ కలిసి టౌన్ మొత్తం తెలిసిన ప్రదేశం చుట్టొచ్చేశారు. ఎక్కడ వైషు ఆచూకీ లేదు. అసలుకు ఎక్కడికి వెళ్ళుంటుంది అనే ఊహకు అందలేదు. రాత్రి 11 గంటల ప్రాంతంలో వైషు వాళ్ళ అమ్మగారిని ఫోన్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకుని ఆవిడ నుండే ఫోన్ వచ్చింది. బాబా విష్ణు, అమ్మ ఏం చేస్తుంది? సాయంత్రం నుండి తనకి కాల్ కలవటం లేదు. ఏమైనా సమస్య? ఇద్దరు బాగానే ఉన్నారా? కంగారుగా వరుసపెట్టి ప్రశ్నలు అడిగింది ఆవిడ. దీంతో ఒక విషయం క్లారిటీకి వచ్చింది. వైషు వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళలేదు అని. అసలు విషయం తెలియకుండా ఆవిడని ఇంకా భయపెట్టడం ఇష్టం లేక, ఏం ప్రాబ్లం లేదు అత్తయ్య, తను ఇవాళ బాగా అలసిపోయింది, త్వరగా పడుకుంది, మీరేం కంగారు పడకండి, ఉదయాన్నే లేవగానే కాల్ చేయిస్తాను అని చకచకా చెప్పేసి ఆవిడ సమాధానం కోసం ఆగకుండా ఫోన్ పెట్టేశాడు విష్ణు. వైష్ణవి ఏమైనా అయ్యిందేమోనే భయంతో పాటు తన జాడ తెలియలేదని నిస్సత్వ ఆవహించి ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు విష్ణు. వైష్ణవి తనతో మాట్లాడటం మానేశాక సరిగా తిండి తినటమే మానేశాడు విష్ణు. ఇవాళైతే రోజంతా పస్తే ఉన్నాడు. పక్కనే ఉన్న బాలు అతన్ని జాగ్రత్తగా లేపి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. బాలు తల్లి కూడా విష్ణు పరిస్థితి చూసి చలించిపోయింది. తన కొడుకుతో సమానంగా చూసి కొసరి తినిపించే ప్రయత్నం చేసింది. వాళ్ళ ప్రేమను స్వీకరించే స్థితిలో కూడా లేడు. తిండి మీద ఆసక్తి కానీ లేదు విష్ణులో. కేవలం కాస్త మజ్జిగ అన్నం తిని
బయటకు వచ్చేశాడు. విష్ణు బాధ అర్థం చేసుకున్న బాలు అర్ధరాత్రిని కూడా ఆలోచించకుండా విష్ణుతో కలిసి తన స్నేహితురాలి కోసం ఆల్రెడీ చూసిన ప్రదేశాలైనా మరొకసారి అంతా తిరగటం మొదలుపెట్టాడు. వైష్ణవి కనిపిస్తుందనే ఆశ సన్నగిల్లి తనకు ఏమైనా జరిగిందేమో అనే భయం ఎక్కువ అవుతుంటే ఇక ఆగలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని నిర్ణయించుకునే సమయంలో విష్ణువుకి వైష్ణవి ఫ్రెండ్ శిరీష్ నుండి ఫోన్ వచ్చింది. అంత రాత్రి ఒక ఆడపిల్ల ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఒకవేళ వైష్ణవి గురించి తనకు ఏమైనా తెలిసి ఉండవచ్చేమో అని ఆశగా ఫోన్ లిఫ్ట్ చేశాడు విష్ణు. అతని ఆశ నిజమైంది. హలో సీనియర్ సార్, బాగున్నారా? వైష్ణవి ఇప్పుడే ఇంటికి రీచ్ అయింది. వాట్సాప్లో లొకేషన్ పంపిస్తున్నాను, ఉదయమే 10 గంటలకల్లా వచ్చేసేయండి అని చెప్పి వైష్ణవి అక్కడికి ఎందుకు వచ్చింది అని అడుగుతున్న విష్ణు ప్రశ్న పట్టించుకోకుండా ఫోన్ పెట్టేసింది శిరీష. ఆమె చెప్పినట్లే ఖచ్చితంగా 2 నిమిషాల్లో లొకేషన్ని షేర్ చేసింది. అది చూసాక వైష్ణవి క్షేమంగానే ఉంది అనే ఊరట లభించింది. కానీ అకస్మాత్తుగా చెప్పకుండా ఎందుకు వెళ్ళింది అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. అయితే కొన్ని గంటల్లో తనతో తిరుగుతున్న బాలుకు అసలు విషయం చెప్పాడు విష్ణు. బాలు కూడా తోడుగా వస్తాను అన్నాడు. కానీ వద్దని నచ్చ చెప్పి బాలు నుండి బండి మీద ఇంటికి వెళ్ళి తన కారు బయటకు తీశాడు విష్ణు. విష్ణు బయలుదేరేటప్పుడు తెల్లవారుజామున 4 అయింది. ఎక్కడా ఆగకుండా వీలైనంత త్వరగా వైష్ణవిని చూడాలని, తనతో ఎన్నో సంగతులను మనసును విప్పి మాట్లాడాలి అని ఆశగా పరిగెడుతున్న మనసుతో పోటీ పడుతూ డ్రైవింగ్ చేశాడు. ఫోన్లో శిరీష చెప్పిన సమయం కంటే అరగంట ముందే చెప్పిన చోటికి చేరుకున్నాడు విష్ణు. అది వైష్ణవి ఫ్రెండ్ చరిత వాళ్ళ ఇల్లు. చరిత వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాడు వైష్ణవి ఎక్కడని. తను వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది, మీరు వస్తున్నారని తెలిసే అని చెప్పింది. వెంటనే తను కూడా అక్కడికి బయలుదేరాడు. వెళ్ళేసరికి తన రూమ్లో ఉంది. తన వెనకే గదిలోకి వచ్చిన విష్ణుని కనీసం చూసినట్లు కూడా ప్రయత్నించకుండా తన పాటికి తను బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళిపోయింది వైష్ణవి. తను అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే అమాయకంగా ముఖం పెట్టుకుని బేలగా చూశాడు విష్ణు. లోపలికి వెళ్తూ చివరి క్షణంలో అతను చూసిన వైష్ణవికి తన భర్త అలా బతిమలాడుతూ వెంట పడుతుంటే చెప్పలేనంత సంతోషంగా అనిపించింది. కానీ కారణమే తెలియకుండా తాను అనుభవించిన వేదన గుర్తు రాకనే తనను తాను సంభాళించుకొని అతని నోటి వెంట తన మీద తనకున్న ప్రేమను తెలుసుకునే వరకు ఆగాలి అనుకుని కావాలని విష్ణు వైపు కోపంగా ఒక చూపు విసిరి తలుపు వేసేసుకుంది. విష్ణు నీరసంగా వేలాడుతూ మంచం మీద కూర్చున్నాడు. వైష్ణవి మాత్రం లోపల హాయిగా నవ్వుకుంటూ, ఇప్పుడు తెలుస్తుంది విష్ణు, నిజంగా నీకు నా మీద ప్రేమ ఉందా లేదా అని అనుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. అప్పటికి అలాగే నేల చూపులు చూస్తూనే దీనంగా కూర్చున్నాడు విష్ణు. వైష్ణవి రాగానే వేగంగా స్పందించి క్షణంలో తన ఎదురు నిలబడి, ప్లీజ్ వైషు, నాతో మాట్లాడవా? జాలిగా చూస్తూ అడిగాడు. అప్పో, తమను మాకు ఇలా అడిగే అవకాశం కూడా ఇవ్వలేదని మర్చిపోయారా అని తన పొడవైన తన జడని విష్ణుకు తగిలేలా వెనక్కి విసిరి హాల్లోకి వెళ్ళిపోయింది. అప్పటికే అమ్మ నాన్న బామ్మ చర్చలు ముగిసి వైష్ణవి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. కూతురు చూడగానే అన్నం వడ్డించిన బంగారం అని అడుగుతూ లేచింది వైషు అమ్మ. ఆయన కూడా రానివమ్మా, కలిసి తింటాం. ఇందుకే మీరు తిన్నారా? వైషు అలా అనగానే ముగ్గురుని ఒకరినొకరు చూసుకున్నారు. నేను చెప్పింది నిజమేం చూసారా అన్నట్టు కళ్ళు ఎగరేసింది బామ్మ. వైషు నాన్న కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. లేదు తల్లి, నువ్వు నిన్నటి నుండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా అని కూతురు బుగ్గ నిమిరి చెప్పింది అమ్మ. సారీ అమ్మ, కొన్ని ముఖ్యమైన పనుల వల్ల అసలు కుదరలేదు. దానికి పనిష్మెంట్గా ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటావు మీతో అని అందరినీ చూసి నవ్వుతూ చెప్పింది. అప్పుడే బయటకు వచ్చిన విష్ణు తన మాటలు విని, కంత్రి డార్లింగ్, నేను నీకోసమే తిరిగి వచ్చాను అని తెలుసు కదా ఎలా చేస్తున్నావు. వారం రోజులు లాక్ చేశావు, కావాలని నా ప్రేమకు పరీక్షలు పెడుతున్నావు. సో ఇంకో వారం నాకు చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యావుగా. కానివ్వు, నేను నీకు దూరంగా ఉన్నప్పుడే నా మనసులో నీ బాధ తెలుసుకొని అది తీర్చిందనివి ఇప్పుడు నేను నీకోసం ఆరాటపడుతుంటే నన్ను వదులుకుంటావా? నీ అలక తీర్చుకునే ప్రయత్నం నేను కూడా చేసుకుంటా. చూద్దాం నువ్వు నా నుండి ఎంతవరకు పారిపోగలవో అనుకుంటూ మిగిలిన వాళ్ళ దగ్గరికి వచ్చి, మావయ్య గారు బాగున్నారా అని పలకరించాడు విష్ణు. బాగున్నాను విష్ణు, రండి ఫోన్ చేద్దాం అని అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కూర్చొని తిని తర్వాత కూడా అందరూ ఏవో మాట్లాడుకుంటూ గడిపేశారు. ఇలా ఉండగా అకస్మాత్తుగా
ఏమే మనవరాలా, మేము పిలిచినా కూడా బతిమలాడించుకుని వచ్చి ఒక్క రోజులో తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు, ఒక్కసారి ఏంటి స్పెషల్, వారం రోజులు ఉంటాము అంటున్నావు, దీర్ఘం తీస్తూ అడిగింది బామ్మ. బాగా అడిగారు బామ్మగారు, ఇప్పుడు చెప్పండి పెళ్ళంగారు ఏమని చెప్తారో అనుకుంటూ వైష్ణుని చూశాడు విష్ణు. నాకేం తెలుసు ముసలి, నీ మనవడే ఫోన్ చేశాడు, వచ్చాము. వద్దంటే చెప్పు, ఇవాళ వెళ్ళిపోతాం అంది వైషు. అస్సలు దొరకకూడదని బాగా ఫిక్స్ అయ్యావుగా, ఎన్నేళ్ళు నాకు ఈ తిప్పలు, ఎన్నాళ్ళో అనుకుని సైలెంట్గా కూర్చున్నాడు విష్ణు. అక్కడ ఉన్నన్ని రోజులు అందరి ముందు మునిపటిలా ఉన్న ఏకాంతంలో మాత్రం విష్ణుకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముఖం చాటేస్తూ తప్పించుకుని తిరుగుతుంది వైషు. విష్ణు ఎంతగా ప్రయత్నించినా వైష్ణులో మార్పు లేదు. అసలు అతని ప్రయత్నం ఆమె గమనిస్తుందా లేదా అనే సందేహం కూడా వచ్చింది. ఒకరోజు నా మనసులోని మాట చెప్పడానికి కనీసం ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్ బంగారం అని విష్ణు బతిమలాడుతుంటే, ఇలాంటి అవకాశం కోసం నేను కూడా చాలాసార్లు ఎదురు చూశాను విష్ణు. ఇప్పుడు నా కోసం వచ్చావని నేను అబ్బా చాలా అదృష్టవంతురాల్ని అనుకుంటూ సంబరపడి, నా జీవితానికి నువ్వు దొరకడమే నా అదృష్టమని వెంటనే నీ ప్రేమకు దాసోహం అయిపోవాలా అని కాస్త విసుగ్గా దూరంగా వెళ్ళిపోయింది. నువ్వు ఇలా మాట్లాడటంలో తప్పులేదు వైషు. నీలో ఆశలు పెంచి జీవిత భాగస్వామిగా చెయ్యి అందించుకుని తర్వాత నీ జీవితంలో నిన్నే ఒంటరిగా చేశాను. ఎవరి గురించో ఆలోచిస్తూ నిన్నే ఒంటరి చేశాను, నిన్ను దూరం చేసుకున్నాను. వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడపడం చూసి నీ దగ్గరికి వచ్చాను. నేను స్వార్థపరుడిని, ఏ ఆడపిల్ల క్షమించలేని మోసం నీకు నేను చేశాను. తలారా స్నానం చేసి మొబ్బు రంగు పలచడి చీర కట్టుకొని జుట్టుకు తువ్వాలను తుడుచుకుంటూ బయటకు వచ్చింది వైష్ణవి. తమ గదిలోనే కాదు, ఇంట్లో కూడా విష్ణు ఉన్నట్టు అనిపించలేదు. ఇంతలో ఈయన ఎక్కడికి వెళ్ళారో అనుకుంటూ చుట్టూ చూస్తూ పెరట్లో ఏదో చప్పుడైతే పెరటి గుమ్మం తలుపు తీసి తొంగి చూసింది వైష్ణవి. ఇంతలో వెచ్చని ఊపిరి వెనక నుండి ఆ మెడ వంపును తాకింది. ఈ శ్వాస ఒక క్షణంలో తనువంతా ప్రవహించి మనసు పరవశించి చేతిలోని టవల్ జారవిడిచి మైమరిచిపోయి అలా నిలబడిపోయింది వైష్ణవి. ఎవరికోసమో ఈ వెతుకులాట, ఎవరికోసం వెతుకుతున్నావు? చెవి దగ్గర గుసగుసగా అన్నాడు విష్ణు. గుండెల్లో మొదలైన అలచడికి ఒంట్లో రక్తం వేగంగా పరిగెత్తింది. కళ్ళు మూసుకుని ఆ ఫీలింగ్ను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు ఉంది వైష్ణవి. ఏదో గుర్తొచ్చి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఎర్రగా చూసింది విష్ణు వైపు. సిగ్గు కోపమో తెలియనంతగా ఎర్రపడిన ఆమె మోమును చూస్తూ ఐ లవ్ యూ వైషు అన్నాడు ప్రేమగా. 2 ఏళ్లుగా వైష్ణవి ఎదురు చూసిన మాట అది. అతని నోటి నుండి ఆ మాట వెలువడగానే ఉవ్వెత్తన ఎగిసి పడుతున్న ఎదసవ్వడిని దాచేస్తూ ఐశ్వర్యకు పెళ్ళైందని తెలిసొచ్చావా సూటిగా అడిగింది వైష్ణవి. అతని మనసు లోతులో నేరుగా దిగబడింది ఆ ప్రశ్న. నిజమే కదా, 2 ఏళ్లలో అతనికి ఆ మాట చెప్పే అవకాశమే రాలేదు. ఎప్పుడు తనని తానే ప్రశ్నించుకున్నాడు విష్ణు. నేను ఐశ్వర్య కోసం వెతికిన మాట నిజమే వైషు, కానీ తనకి దగ్గర అవ్వాలని కాదు. నీ వలన నాకు దొరికిన అందమైన జీవితం లాంటి జీవితం తనకు కూడా రావాలని ఆశపడ్డాను. నిజంగానే ఐశ్వర్య నా కోసం ఆత్మహత్యాయత్నం చేసుకుందని నమ్మి ఇంకా ఎక్కడ నన్నే పిచ్చిగా ప్రేమిస్తుందో, తన భవిష్యత్తును నాశనం చేసుకుంటుందో అని భయపడి తను సంతోషంగా ఉందని తెలిసే వరకు నేను కూడా నా సంతోషాన్ని సుఖాన్ని వదిలేయాలి అనుకున్నాను అని విష్ణు ఇన్నాళ్ళు తన ఆలోచనలు చెబుతూ ఉండగా, మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు విష్ణు? నేను నిన్ను అర్థం చేసుకోలేను అనుకున్నావా? నా భార్య కదా, అక్కడే పడి ఉంటుందిలేని చులకన భావమా? సారీ వైషు, ఎవరికో న్యాయం చేయాలని ఆలోచిస్తూ నీకు అన్యాయం చేశాను. నేను చేసిన పాపానికి క్షమాపణ ఎలా అడగాలో నాకు తెలియట్లేదు. కానీ ఇంకొక క్షణం కూడా నీకు దూరంగా బతకటం ఈ గుండె తట్టుకోలేదు అన్నాడు తన గుండెల మీద చేయి పెట్టుకుని విష్ణు. అమాంతంగా అతన్ని తన గుండెలలో పొదుపుకొని ఇంకా నువ్వేమీ చెప్పవలసిన అవసరం లేదు అంటూ అతని నుదుటి మీద ప్రేమగా ముద్దాడింది వైష్ణవి. కొన్ని నిమిషాల వాళ్ళ అనురాగ మాధుర్యంలో ఇట్టే కరిగిపోయాయి. ఇద్దరు మనుషుల మధ్య ఉన్న రహస్యాలన్నీ తొలగిపోయాయి. బాధల్ని చెరిగిపోయి ఊరటి చెందిన హృదయాలు ఇన్నాళ్ళు దూరం చెరిపేస్తే ఒకరినొకరు కోరుకున్నాయి. వైష్ణవి ఎద మీద నుండి తలపైకెత్తి విష్ణు చిరునవ్వుతో వైష్ణవి కళ్ళలోకి చూశాడు. ఇద్దరు చూపులు కలిసి క్షణంలో ఇదివరకు ఎరగని వింత భావన ఇద్దరికి కమ్మేసింది. ఒకరినొకరు
ఆరాధనగా చూసుకుంటూ కొద్దిగా దగ్గరగా ఒరిగి వైష్ణవి ఆదరాలు అందుకున్నాడు. విష్ణు పెళ్ళైన కొన్ని గంటలకే వాళ్ళ మధ్య జరిగిన తొలి ముద్దు మర్చిపోతారేమో కానీ ఒకరి పట్ల ఒకరికి ఉన్న అనురాగ, ప్రేమ, ఆపేక్ష, ఇష్టం, కోరిక తెలిపేలా చేసుకున్న ఈ ముద్దు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక నిమిషం పాటు ఆదరాల పులకరింపులు అయ్యాక ఆమెను ఎత్తుకొని పెరట్లోకి తీసుకువెళ్ళాడు విష్ణు. పొదరిలిలా అల్లుకున్న మల్లె పందిరి కింద బామ్మ ఏర్పాటు చేయించిన పడకను చేరుకున్నారు. పందిరి నిండా విరబూసిన మల్లెల్లో కైపెక్కిస్తుంటే అందంగా అలంకరించిన తాతల్లాంటి పట్టెమంచు రారమ్మని కవ్విస్తుంటే ఆమె నుదుటిని చుంబించి ఐ లవ్ యూ వైషు ఆర్తిగా అన్నాడు విష్ణు. లవ్ యూ టూ, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ విష్ణు అని మధురంగా పలుకుతూ అతను గట్టిగా పెనవేసుకుంది వైష్ణవి. చుట్టూ అలుముకున్న చీకటి, గాల్లో తేలి వస్తున్న మల్లెల పరిమళం, ఎవరూ లేని ఏకాంతం, ఏకం కమ్మంటున్న వయసు, దగ్గర చేస్తున్న చలదనం, దానికి తోడు పైనుండి వస్తున్న వెన్నెల వెలుగులో పలచని చీరలో నుండి కనిపించకుండా కవ్విస్తున్న వంపు సొంపులతో మరింత అందంగా అనిపించింది వైష్ణవి. వెచ్చటి శ్వాస తన గుండెని తాకుతుంటే ఆమె ముఖాన్ని సుతారంగా పైకి లేపి ఆశగా, ఆర్తిగా మరొకసారి ఆమె పెదాల్ని అందుకున్నాడు. అప్పటి వరకు దాచుకున్న కోరికలు ఇద్దరిలోని మరో కొత్త సుఖాన్ని తెరతీశాయి. మెడవంపుల్లో చేరి విష్ణు చేసిన పంటిఘాటులోని తీయని నొప్పిని హాయిగా ఆస్వాదిస్తూ విష్ణు మెడ చుట్టూ 2 చేతులతో పెనవేసుకుంది వైషు. బిగుతైన అందాలు సుతిమెత్తగా చేతలోనికి కరిగిపోతుంటే వెన్నెల రేయిలోని మల్లెల పరిమళంలో తమను తాము కోల్పోయి అమృతం రుచి చూడాలని పరుపు మీదకు వాలిపోయారు. ఆకాశాన్ని జాపిలి కూడా వారి ఏకాంతానికి చిరునవ్వులు చిందిస్తూ మేఘాల మాటను దాక్కుంది. ఒకరినొకరిని అల్లుకుంటూ, ఒకరిలో ఒకరు కలిసిపోతూ, ఒకరి కోసం ఒకరు కరిగిపోతూ, రసస్వాదంలో హాయిని అందుకుంటూ రతి మన్మధుల కేలి విలాసంలో అలసిపోయి ఒకరికొరలో ఒకరు సేద తీరారు. 5 నెలల తర్వాత పెళ్లి పనులు హడావిడిగా జరుగుతున్నాయి. అందంగా అలంకరించబడిన కళ్యాణ మండపంలో పీటల మీద పాలు పావనెల పెళ్లి జరుగుతుంది. కళ్యాణ మండపంలో చలాకీగా తిరుగుతూ వచ్చిన వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ సందడి చేసింది వైష్ణవి. కన్యాదానం అయిపోయి పావని బాలుతో వెళ్ళిపోగానే నీరసంగా కళ్ళు తిరుగుతుంటే ఒక దగ్గరికి కూర్చుని వైష్ణవి, విష్ణు మాత్రమే కాదు పావని కుటుంబ సభ్యులు కూడా కంగారు పడ్డారు. ఏమైంది అని అడుగుతున్న అందరినీ ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. పెళ్లి పనుల వల్ల కాస్త టైర్డ్ అయ్యాను, ఇంకేం లేదు చెప్తూనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆగమేఘాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు విష్ణు. తను తండ్రి కాపాడుతున్నాడు అనే వార్తతో ఎగిరి గంతేయాలి అనిపించిన ఆలోచన కాసేపు బ్రేక్ ఇచ్చి అమాంతంగా వైష్ణవిని ఎత్తుకొని గాల్లో గిరగిరా తిప్పాడు. తర్వాత అలసిపోయి వైష్ణవిని కిందకు దించడమే కాక తను కూడా ఆ పక్కన కూర్చున్నాడు. ఎనలేని ఆనందాలు, అప్పుడప్పుడు అలకలు, తర్వాత పుచ్చుకింపులు, అలకల తర్వాత మళ్ళీ దగ్గరవటం, ఇవన్నీ మామూలే అయిపోయాయి వారి జీవితంలో. వాళ్ళకి ఇద్దరు 1 నెల అమ్మగారింటికి, మరో నెల అత్తగారింటికి వెళుతూ 2 కుటుంబాలకు కనువిందులు ఇస్తూ ఈ అందమైన కుటుంబం చూసే వాళ్ళకి కలల కుటుంబం, వాళ్ళకు మాత్రం అపురూపం. వారి ఆనందాలు అనంతం. కథ కూడా సమాప్తం. హాయ్ అండి, హలో. స్టోరీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేయండి. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైంకి మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.